సో, ఇప్పుడు మనం మాట్లాడినట్టు 80% ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్‌తో వస్తారంటే, ఏ వృత్తి అనుకుందాం? ఏ జాబ్ చేసేవాళ్ళు ఎక్కువొస్తారు? అసలు అదేం లేదండి. ఏ ఏ ఏ జాబ్ వల్లనా రావచ్చు. హా! స్టార్టింగ్ ఫ్రమ్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఓకే. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ గానీ, సివిల్ సర్వెంట్స్ గానీ, హై హ్మ్. లెవెల్‌లో ఉన్న సివిల్ సర్వెంట్స్ గానీ, హా! ఇన్‌ఫాక్ట్ డాక్టర్స్, ఫ్రెండ్స్ వాళ్ళు ఐ మీన్ లైక్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ మెడికోస్ వాళ్ళు కూడా దే కమ్ విత్ లాట్ ఆఫ్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్. ఓకే. అండ్ డెఫినైట్‌లీ అగ్రికల్చరల్ వాళ్ళొస్తారు. హ్మ్. తర్వాత పొలిటీషియన్స్ అంటే దేర్ ఈస్ నో థిస్ థింగ్. ఓకే. ఈ జాబ్ వాళ్ళకి ఎక్కువొస్తుంది అదేం లేదు. సో, హ్మ్. మోస్ట్ కామన్ థింగ్స్ ఏంటంటే స్ట్రెస్ ఎక్కువున్నవాళ్ళు. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. జాబ్స్‌లో స్ట్రెస్ దేంట్లోనే ఉంటుంది. అగ్రికల్చర్‌లో ఉంటుంది స్ట్రెస్ అండ్ డాక్టర్స్‌కుంటుంది, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌కుంటుంది స్ట్రెస్ ఎక్కువున్న వాళ్ళు. వి కాల్ దెమ్ లైక్ 2 టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్ ఉంటాయి బ్రీఫ్‌గా. టైప్ ఏ పర్సనాలిటీ అండ్ టైప్ బి పర్సనాలిటీ. టైప్ ఏ పర్సనాలిటీ అంటే ఎప్పుడు స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటాము. ఎప్పుడు అంటే వాళ్ళకి లైఫ్ అంతా ఫాస్ట్‌గా అయిపోవాలనమాట. ఓకే. అచీవ్ చేసేయాలన్నీ. దట్ ఈస్ టైప్ ఏ పర్సనాలిటీ. చిన్న ప్రాబ్లమ్ వచ్చినా సరే ఎక్కువ ఆలోచిస్తారు. దట్ ఈస్ టైప్ ఏ. టైప్ బి పర్సనాలిటీ అంటే ఎప్పుడు రిలాక్స్‌డ్‌గా ఉంటారు. పెద్ద స్ట్రెసెస్ ఉన్నా సరే ఎక్కువ రియాక్ట్ అవ్వరు. స్లోగా రియాక్ట్ అవుతారు. అండ్ స్ట్రెసెస్ కూడా చాలా ఈజీగా తీసుకుంటారు. అట్లాంటి వాళ్ళకి డెఫినైట్‌లీ గ్యాస్ట్రిక్ సమస్యలు తక్కువొస్తాయి. ఇది ఓహ్! స్ట్రెస్ ఫ్యాక్టర్. హా! అండ్ ద అదర్ పార్ట్ ఈస్ ఔట్‌సైడ్ ఫుడ్. బయట ఫుడ్ ఎంత ఫ్రీక్వెంట్‌గా తింటున్నాము. హ్మ్. క్యాలరీస్ ఎక్కువ క్యాలరీస్ ఒకటేసారి స్వీట్స్ తింటాము. ఇట్లాంటివి చేసేవాళ్ళుంటారు. సో, జాబ్ పరంగా అయితే ఏం లేదు. ఇట్ ప్యూర్‌లీ డిపెండ్స్ అపాన్ స్ట్రెస్ లెవెల్స్, వాట్ యూ ఆర్ ఈటింగ్ అండ్ ప్రాబబ్లీ హౌ మచ్ యూ ఆర్ ఎక్సర్సైజింగ్.